కర్ణాటకలో వెన్నని బెన్నె అంటారు. ಎಷ್ಟು అంకుల్? 300. ఇవాళ మన ఇంటికి ఒక వెన్న అమ్ముకునే అంకుల్ వచ్చాడనమాట. కేజీ 300 వెన్న తీసి మనకి ఇలాగ కేజీ లెక్కన ఇస్తారు. ఒక కేజీ 300 రూపీస్ అని చెప్పాడు. 300 అన్నాడు. తిని చూడండి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది క్వాలిటీ అని చెప్పి అన్నాడు అనమాట. ఇక్కడ ఓన్లీ కౌ మిల్కే దొరుకుతాయి, ఆవు పాలు మాత్రమే దొరుకుతాయి. గేదె పాలు చాలా రేర్గా దొరుకుతాయి. సో మ్యాక్సిమం మా ఇంట్లో పాలు కానీ నెయ్యి కానీ ఆవు నెయ్యే ఉంటుంది, ఆవు పాలే యూస్ చేస్తాం. ఇక్కడ చూసారా ఆయన చెప్తున్నాడు స్టీల్ గిన్నెలో కాయొద్దు, సిల్వర్ గిన్నెలో మాత్రమే కాయండి అని చెప్తున్నాడు. మరి దానిలో లాజిక్ ఏంటో నాకైతే తెలియదు, కానీ ఆయన అయితే సిల్వర్ దాంట్లో కాసుకోండి అమ్మా అని చెప్పాడు. ఇక్కడ మేము కేజీ తీసుకుంటున్నాం, 300 ఇచ్చాము ఆయనకి. కొంతమంది అనుకుంటూ ఉంటారు హైజీన్గా లేరు, నీట్గా లేరు, వీళ్ళ దగ్గర మనం కొనకూడదు అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద బ్రాండ్ పేర్లతోటి మంచి మంచి లేబుల్స్ వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ కలిపి అమ్మేసే వాళ్ళకంటే వీళ్ళు చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. ఆ వెన్నను తీసుకొచ్చి యాజ్ యూజువల్గా మేము నెయ్యి ఎలా కాస్తామో అలాగే కాసేస్తున్నాము. లాస్ట్లో తమలపాకులు 2 వేసామన్నమాట. చూసారా, ఇది మేము ఇంట్లో చేసుకున్న గీ అనమాట. కంపారిటివ్లీ బఫెల్లో గీ కంటే కౌ గీ చాలా ఎల్లోయిష్గా ఉంటుంది. మీకు నేను కర్ణాటకలో దొరికే సిగడీగలు చూపిస్తాను. అసలు సిగడీగలు అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు, వాటిని ఇక్కడ ఎలా అమ్ముతారు, ఎంతకు అమ్ముతారు అని చూపిస్తాను. ఆ వీడియో మీకు ఆటోమేటిక్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.